సూపర్ స్టార్ కృష్ణ గారు 1975లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కొత్త కాపురం. ఈ చిత్రంలో మొదట హీరోయిన్ తండ్రి పాత్రకు ఎస్వి రంగారావును తీసుకున్నారు. కొత్త కాపురం చిత్రానికి ముత్యాల సుబ్బయ్య అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఓ సన్నివేశం సందర్భంలో ఎస్వీఆర్ కోపానికి ముత్యాల సుబ్బయ్య భయపడి వణికిపోయారట. సూపర్ స్టార్ కృష్ణ గారికి యాక్షన్ చిత్రాలు ఎంత పేరు తెచ్చాయో, కుటుంబ కథా చిత్రాలు కూడా అంతకంటే ఎక్కువగా గుర్తింపునిచ్చాయి. అలాగే ఆయన పంచకట్టి నటిస్తే చాలు సినిమా హిట్ అనేవారు ఆ రోజుల్లో. ఎన్నో చిత్రాలు ఆ మాటను నిజం చేశాయి కూడా. వాటిల్లో 1975లో వచ్చిన కొత్త కాపురం చిత్రం ఒకటి. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో హీరో కృష్ణ సరసన భారతి నటించారు. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రకు మొదట ఎస్వి రంగారావు గారిని తీసుకున్నారు. ఎస్వీఆర్లో ఉన్న ఏకైక బలహీనత ఏంటంటే మద్యపానం. ఒక్కోసారి షూటింగ్స్ అన్నీ వదిలేసి తోటకు వెళ్లిపోయి 15 రోజులు ఏకధాటిగా తాగేవారు. అడుగు బయటకు పెట్టేవారు కాదు. ఆ సమయంలో గురువుగారు సమాధిలో ఉన్నారు అనేవారంతా. ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని నిర్మాతలంతా ఓపికగా ఎదురు చూసేవారు. అలా ఉండేది ఎస్వీఆర్ గారితో. కొత్త కాపురం షూటింగ్ జరుగుతున్నప్పుడే రంగారావు గారు అలా తోటలోకి వెళ్లిపోయారు. కానీ ఆ చిత్ర నిర్మాత వెంకటరత్నం మాత్రం ఆయన్ని వదిలిపెట్టలేదు. రోజూ రంగారావు దగ్గరకు వెళ్లేవారు. షూటింగుకు రమ్మని బతిమాలేవారు. ఆయన పోరు పడలేక, సరే రేపటి నుంచి వస్తాను, ప్లాన్ చేసుకో పో అని ఓ రోజు చెప్పారు రంగారావు గారు. ఆయన చెప్పినట్టుగానే ఆ మర్నాడు షూటింగుకు వచ్చారు. అయితే సినిమా షూటింగ్ అనగానే వేషాలు ఇప్పించమని చిన్న చిన్న ఆర్టిస్టులు అసోసియేట్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ బతిమాలుతుంటారు. కొత్త కాపురం చిత్రానికి ముత్యాల సుబ్బయ్య అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఓ ఆర్టిస్ట్, సార్ నాకేదన్నా వేషం ఇప్పించండి సార్ అంటూ ఆయన్ని రోజూ వేధించేవాడు. అతని బాధ పడలేక సినిమాలో పోస్ట్ మ్యాన్ వేషం ఉంటే అది అతనికి ఇచ్చారు సుబ్బయ్య. అది కూడా ఎస్వీఆర్ గారి కాంబినేషన్లో వచ్చే వేషం. సార్ మీకు పోస్టు వచ్చింది అనే డైలాగ్ చెప్పాలి. అయితే ఆ ఆర్టిస్టు మొదట సంబరపడ్డారు. కానీ సెట్లో ఎస్వీఆర్ గారి గంభీర తత్వాన్ని చూసి అతను వణికిపోయాడు. డైలాగ్ చెప్పటానికి తడబడ్డాడు. 2-3 టేకులు తినేసరికి రంగారావుకు కోపం వచ్చేసి, ఏయ్ ఎవడ్రా వీడు, ఎవడ్రా వీడిని తీసుకొచ్చింది అంటూ గర్జించారు. అందరూ ముత్యాల సుబ్బయ్య వంక చూశారు. అమ్మా కొంప మునిగింద్రా బాబు అనుకున్నారు సుబ్బయ్య. కానీ దర్శకుడు పిసి రెడ్డి ఏదో చెప్పి ఆయన్ను సేవ్ చేశారు. కాసేపటికే ఎస్వీఆర్కి కోపం తగ్గింది. ఆ ఆర్టిస్టును దగ్గరకు పిలిచి, భయపడకు రా, చిన్న డైలాగే కదా, ధైర్యంగా చెప్పు అని ఎంకరేజ్ చేసి అతనితో చెప్పించారు. దురదృష్టకరమైన విషయమేంటంటే కొత్త కాపురం చిత్ర నిర్మాణ సమయంలోనే ఎస్వీఆర్ గారు చనిపోయారు. దాంతో అప్పుడు గుమ్మడిని ఆ పాత్రకు ఎంపిక చేసి రంగారావు పాల్గొన్న సన్నివేశాలను రీషూట్ చేశారు. ఎంత గంభీరంగా కనిపించినా అంతకు 100 రెట్ల మంచి వ్యక్తిత్వం ఎస్వీఆర్ గారిది. మరి ఆయన కోసం సినిమా ప్రేమికులంతా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల విషయాల కోసం, లేటెస్ట్ ఉపాధట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.